హాయ్ అండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం. బ్లౌజ్ కట్ చేసుకుంటాం, కొన్ని టిప్స్ తెలుసుకుందాం. అంటే షోల్డర్ ఎంత తీసుకుంటే చంక ఎంత ఉండాలా, షోల్డర్ పెంచితే చంక పెంచాలా అద్దా, చంక ఎంత తీసుకుంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇలాంటి టిప్స్ తెలుసుకుందాం. గల్లా పెరిగితే షోల్డర్ పెరగల, షోల్డర్ పెరిగితే చంక పెరగాల, చంక పెరిగితే షోల్డర్ పెరగాల, ఇలా చాలా ఉంటాయండి టిప్స్. ఇవన్నిటి గురించి తెలుసుకుంటేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే నెక్కు, షోల్డరు, చంక, సైడ్ జాయింట్లు ఇవి నాలుగుతోనే ఉంటుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం ఇవి నాలుగుతోనే ఉంటుంది. ఇవి నాలుగుటి టిప్స్ మనకు కరెక్ట్ తెలవాలి. ఎవరి బాడీ షేప్ ఎంత ఉంది, ఎవరికి చంక ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, గల్లా ఎంత పెట్టాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ సైడ్ ఫిట్టింగ్లలో కూడా ఉంటాయి, సైడ్ జాయింట్లలో కూడా ఉంటుంది. సైడ్ జాయింట్లు కూడా ఎలా చేయాలి అది కూడా ఉంటుంది. సైడ్ జాయింట్తో కూడా ఒక్కోసారి బ్లౌజ్ సెట్ కాదు. ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ చాలా ఉంటాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అంటే. ఎందుకంటే అందరి బాడీ షేప్ ఒక రకం ఉండదు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల బాడీ షేప్లు ఉంటాయి. మనం టైలరింగ్ పర్ఫెక్ట్ టైలర్స్ కావాలి అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. 30 years ఎక్స్పీరియన్స్, ఇలాంటివి చాలా చూశాను నేను. ఇవన్నీ మీకు చెప్దామనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను టైలరింగ్ చేయబట్టి చాలా సంవత్సరాలు అయ్యాయి. నాకున్న నాలెడ్జ్ మీ అందరికీ కొంచెం మంచిదాం అంటే టైలరింగ్లో నాకున్న నాలెడ్జ్ అందరికీ చెప్పాలని ఇంట్రెస్ట్ నాకు. అసలు నేను ఎప్పుడో పెట్టుకోవాలి, నాకు ఐడియా రాలేదండి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. ఇప్పుడు వచ్చింది. ఏం సీక్రెట్స్ లేకుండా అన్నీ పర్ఫెక్ట్ చెప్తాను. నా ఛానల్ చూసి పర్ఫెక్ట్ నేర్చుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఎంత నచ్చిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకుందాం షోల్డర్ పెంచితే చంక పెంచాలా దాన్ని. ఇప్పుడు ఈ బ్లౌజ్కు షోల్డర్ 3.5 తీసుకున్నా, నేను 3.5 తీసుకున్నా కాబట్టి చంక డౌన్ 5.5 తీసుకున్నా. షోల్డర్ పెరిగింది కాబట్టి చంక కంపల్సరీ పెరగాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కు నెక్ కూడా ఎక్కువనే ఉంటుంది, నెక్ పొడవు 11 ఉంటుంది. అయినా ఈమె షోల్డర్ ఎక్కువ వేసుకుంటుంది, మీ హైట్ ఉంటుంది, కొంచెం ఫ్యాట్ ఉంటుంది. ఈమెకు షోల్డర్ పెద్దగానే కట్ చేయాలి. అందుకే షోల్డర్ పెరిగింది కాబట్టి చంక పెంచాను. షోల్డర్ పెరిగింది కాబట్టి చంక కంపల్సరీ పెరగాలి. పెరిగితేనే టైట్ కాదు, లేకపోతే చంక ఇట్లా టైట్ గుంజినట్లయితుంది. ఇప్పుడు షోల్డర్ 3 ఉందనుకోండి, షోల్డర్ 3 ఉంటే మనం చంక 5 తీసుకోవాలి. చంక 5 తీసుకుంటే చంక ఇటు ముందరికి జరుగుతుంది. ఇలా చంక ముందరికి జరిగితే ఇక్కడ గల్లకు చంకకు ప్లేస్ తక్కువ అవుతుంది. గమనించండి మీరు, ప్లేస్ తక్కువ అవుతుంది అలా తక్కువ తీసుకుంటే. ఇప్పుడు మనం షోల్డర్ పెరిగిందనుకోండి, షోల్డర్ పెరిగితే వెడల్పు అవుతుంది, గల్లా ప్లేస్ వెడల్పు అవుతుంది, ప్లస్ ఇటు చంక సైడ్ క్లాత్ తగ్గుతుంది. చంక సైడ్ క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనం కిందికి పెంచుకోవాలి. గల్లా షోల్డర్ వెడల్పు తీసుకున్నాం కాబట్టి చంక తగ్గుతుంది కాబట్టి చంక మనం కిందికి కొంచెం పెంచాలి. అందుకే షోల్డర్ 3.5 తీసుకున్నా కాబట్టి చంక 5.5 తీసుకున్నా. 1/2 ఇంచు పెంచిన, షోల్డర్ 1/2 ఇంచు పెరిగింది మనకు, చంక కూడా 1/2 ఇంచు పెరిగింది. ఇలా చూసుకోవాలి. షోల్డర్ పెరిగితే చంక కంపల్సరీ పెరగాలి. వాళ్ళ బాడీ షేపులు బట్టి మనం తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది, వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ వస్తుంది, షేప్ అన్నీ పర్ఫెక్ట్ వస్తాయి. షోల్డర్ పెరిగితే చంక పెంచాలి కంపల్సరీ. ఈ టిప్పు గుర్తుంచుకోండి. ఈ టిప్పు గుర్తుంచుకొని బ్లౌజ్ కట్ చేయండి. ఎందుకంటే మీకు షోల్డర్ పెరిగిన బ్లౌజులు వచ్చినాయి అనుకోండి, చంక పెంచండి. లేకపోతే చంక పెంచకపోతే టైట్ అయి ఇట్లా గుంజుతుంది, చంక దగ్గర గుంజుతుంది. అందుకే షోల్డర్ పెరిగితే చంక పెంచాలి, షోల్డర్ తగ్గితే చంక తగ్గించాలి. అలా తగ్గించకుండా కూడా మనకు అట్లా కూడా గుంజుతుంది. ఇవి కరెక్ట్ చూసి
కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకు బ్లౌజు పర్ఫెక్ట్ వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ చాలా ఉంటాయి. మీరు నా వీడియోలు చూడండి, చూసి నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.